భగవద్గీత గీతా సారాంశం. నమస్కార్. భగవద్గీత జ్ఞానంలో చాలామంది మహాపురుషులు చాలా సంవత్సరాలుగా పనిచేశారు మరియు చేస్తూనే ఉన్నారు. అయినను సులభ పద్ధతిలో భగవద్గీతను అర్థం చేసుకోవటానికై నా యొక్క ఈ ప్రయత్నం. భగవద్గీత యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే అది అంతా శ్రీకృష్ణ పరమాత్మయే. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. దోస్తో, భగవద్గీత గురించి చాలా చెప్పడం జరిగింది. భగవద్గీత ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే అందులో ముఖ్యంగా చెప్పబడింది అంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీ హ్యావ్ నాట్ టు డూ. నేను, నాది అనున్నటువంటి అహం, ఇగో పోతుంది. పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు తగిన విధంగా ప్రవర్తించుటకు ఒక హ్యూమన్ మెన్యువల్ మాదిరిగా సహాయపడుతుంది. ఈ భగవద్గీత ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుడిచే తన శిష్యుడు, స్నేహితుడు మరియు బంధువైన అర్జునునికి ఉపదేశించెను. ఇందులో శ్రీకృష్ణుడు కేవలం అర్జునుని యొక్క రథసారథిగా మాత్రమే కాదు, అర్జునుని యొక్క జీవిత రథసారథిగా మనం తెలుసుకొనవచ్చును. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జును యొక్క ప్రతి సమస్యకు, ప్రతి చింతనకు, భయానికి, మనోవేదనకు, దిగులుకు శ్లోకాల రూపంలో సమాధానం చెప్పెను. వాస్తవంగా పరిశీలిస్తే కేవలం అర్జును యొక్క సమస్యకే సమాధానం చెప్పినట్లు కాదు. అర్జును యొక్క సమస్యలే మన యొక్క నిజ జీవితంలో వచ్చే సమస్యలు. ఆ యొక్క సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి మరియు ఏ విధంగా ఆ సమస్యల నుండి మనం అధిగమించాలి అన్నది స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం ఇచ్చెను. ప్రతి మనిషికి తన జీవిత భవసాగరాన్ని దాటవలసి ఉంటుంది. ఈ భవసాగరాన్ని దాటడానికి 4 పడవలు కలవు. అందులో ప్రథమమైనది భగవద్గీత. మిగతావి ఏమంటే బైబిల్, ఖురాన్, గ్రంథగోవింద్. ఇవి ధార్మిక పడవలు. ఒక మనిషి జీవితంలో ఈ గ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒక మనిషి సరళమైన, సుఖమైన మరియు ధర్మబద్ధమైన జీవితం సాగించడానికి ఇందులో ఒక గ్రంథాన్ని పఠించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. మన జీవితంలో చాలా రకాల సమస్యలు ప్రతి మనిషికి వస్తుంటాయి. ఆ సమస్యలు వ్యవసాయపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాభ్యాసపరంగా కావచ్చు, సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు, లేదా ధార్మిక పరంగా కావచ్చు. ఇటువంటి ప్రతి సమస్యకి సమాధానం శ్రీకృష్ణ పరమాత్మునిచే ఉపదేశించబడిన భగవద్గీత సారాంశమే. దోస్తో, భగవద్గీత శ్రీకృష్ణ భగవానుచే ద్వాపర యుగంలో అర్జునుడికి చెప్పబడింది మరియు కృతయుగంలో భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ సూర్య భగవానుడు మనువుకు, మనువు శ్రీరామచంద్రమూర్తి యొక్క పూర్వీకుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అందుచే భగవద్గీత అతి పురాణమైన గ్రంథముగా పేర్కొనబడెను. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఇందులో 574 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు, 84 శ్లోకాలు అర్జునునిచే, 41 శ్లోకాలు సంజయునిచే, 1 శ్లోకం ధృతరాష్ట్రునిచే చెప్పబడెను. భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు చదివి అర్థం చేసుకున్న పిదప, లేక ఈ 18 అధ్యాయాలు విని అర్థం చేసుకున్న పిదప గ్యారంటీగా చెప్పవచ్చు, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సరి అయిన సమాధానం దొరుకుతుంది. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అదేవిధంగా ఉన్నంతలోనే శాంతియుతంగా జీవించడానికి జీవన మార్గం కనిపిస్తుంది. ఇందులో ప్రతి అధ్యాయంలో, ప్రతి శ్లోకంలో మీకు మీరుగా అర్జునుని వలె భావించి ఆలోచించండి. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం జగత్తుకే గురువుగా ప్రసిద్ధిగాంచెను. భగవద్గీత వేదములు, ఉపనిషత్తుల యొక్క సారాంశము. దోస్తో, వేదములు, ఉపనిషత్తులు అనుకుని భయపడవలసిన అవసరం లేదు. మనసు పెట్టి వింటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోగలం. జ్ఞానం, ధర్మం మరియు గ్రంథాల యొక్క పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను, కానీ జీవితం యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ నిజాల గురించి భగవద్గీతను అనుసరించి చెప్పగలం. భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను అగతముడి ధనుంజయరావు మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
జై శ్రీకృష్ణ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయునీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. జనని భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ భగవానునిచే నీవు పార్థునికి ఉపదేశించబడ్డావు. పురాణ ఋషి అయిన వ్యాస మహర్షిచే మహాభారతంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు 700 శ్లోకాలుగా కూర్చబడ్డావు. అష్టాదశాధ్యాయాత్మకమైన రూపాన్ని ధరించి నీవు అద్వైతామృతాన్ని వర్షిస్తున్నావు. భవసాగరాన్ని తొలగించే తల్లివైన నిన్ను సదా ధ్యానిస్తున్నాను. అధ్యాయం 1. అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నచే మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రాజైన ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో తన పుత్రుడైన దుర్యోధనుడు, అతని సేనలు మరియు పాండు కుమారులు వారి సేనలు యుద్ధ సన్నిధులై ఏమి చేస్తున్నారో అని తెలుసుకోవాలనే కుతూహలంతో తన సారథి మరియు అసిస్టెంట్ అయిన సంజయునితో అడిగాను. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు, కానీ మస్తిష్కంతో మరియు మనస్సుతో మాత్రం గుడ్డివాడు కాదు. అతనికి ఏది ధర్మం ఏది అధర్మం అని సర్వం తెలుసు. కానీ పుత్ర వ్యామోహంతో తను సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. అతనికి తెలుసు తను అధర్మం వైపు ఉన్నానని. ఎందుకంటే ఎక్కడైతే ఎటువైపు అయితే ధర్మం ఉంటుందో అక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడని అతనికి తెలుసు. దోస్తో, ప్రస్తుతం మనం దైనందిన జీవితంలో కూడా చాలామంది పెద్దలు తప్పు అధర్మం అని తెలిసి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దానివలన చాలా పెద్ద అనర్థాలు జరుగుతున్నాయి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. కురుక్షేత్రంలో కౌరవ పాండవుల మధ్య జరగబోయే యుద్ధం గురించి, ఇరు పక్షాల యొక్క సేనల బలాబలాల గురించి, వారు యుద్ధం కోసం చేసే వ్యూహాలను గురించి ధృతరాష్ట్రుడు తన సారథి అయిన సంజయునితో అడుగుగా, అప్పుడు సంజయుడు ఈ విధంగా పలికెను. ఓ రాజా, రాజైన దుర్యోధనుడు వ్యూహకర్మలో ఉన్న పాండవ సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యుని వద్దకి వెళ్ళి ఈ విధంగా చెబుతున్నాడు అని సంజయుడు చెప్పసాగాను. సంజయునుకు శ్రీ వేదవ్యాస మహర్షి అనుగ్రహంతో దివ్య దృష్టి లభించింది. అతను యుద్ధక్షేత్రమునకు వెళ్లకుండానే దివ్య నేత్రాలతో కురుక్షేత్ర సంగ్రామం ముందు జరుగు ప్రతి సంఘటనలను చూసి వివరించగలిగాను. నూతనంగా చెప్పాలంటే
స్పోర్ట్స్లో జరుగుతున్న లైవ్ కామెంటరీ మాదిరిగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరింపసాగాను. సంజయుడు ఏమాత్రం కల్పితం లేకుండా యుద్ధక్షేత్రమందు జరుగుతున్నది యథాతథంగా ధృతరాష్ట్రునికి చెప్పసాగాను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ గురుదేవ, బుద్ధిమంతుడు మీ శిష్యుడు ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని విరచించాడు. పాండవులు ఈ విపుల సైన్య సమావేశాన్ని చూడండి. దోస్తం, ఇక్కడ దుర్యోధనుడు యుద్ధానికి ముందు తమ సైన్యములో మరియు పాండవ సైన్యంలో గల అతిరథులు మహారథుల యొక్క బలాబలాలను గురించి తన గురువు మరియు సమరయోధుడైన ద్రోణాచార్యునికి చెప్పసాగాను. ఇక్కడ ఇరుపక్షాల బలాబలాలను తన పక్షం వారికి యాజ్ ఎ లీడర్ చెప్పడం వలన తన పక్షంలో ఉన్నవారికి మోటివేషన్ అవుతుందని అతని అభిప్రాయం. దుర్యోధనుడు అధర్మంతో యుద్ధం చేయడానికి తలపెట్టినా సరే అతను గొప్ప యోధుడు మరియు యుద్ధ నైపుణ్యం తెలిసిన గొప్ప లీడర్. అందువలన తన వ్యూహాత్మకంగా గురువైన ద్రోణాచార్యునితో చెప్పసాగాను. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఓ గురుదేవ, ఈ పాండవ సేనలో ఈ యుద్ధంలో భీమార్జునులతో సరితూగగల చాలామంది మహారథులు ఉన్నారు. వారిలో సాత్యకి, విరాటరాజు, ద్రుపద మహారాజు మొదలైన వారు కలరు. ఇక్కడ మహారథుడు అంటే 10,000 మందితో ఒంటరిగా యుద్ధం చేయగల సమర్థుడు మరియు అస్త్రశస్త్ర ప్రయోగంలో మంచి నేర్పు గలవాడని అర్థం. దృష్టకేతుచ్చకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. ఓ ఆచార్య, శిశుపాలుని పుత్రుడైన దృష్టకేతువు, యదువంశీయ వీరుడైనటువంటి చేకితానుడు, శక్తిశాలి అయిన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు మొదలైన మహారథులు కలరు. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. దోస్తో, తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఆచార్యవర్య, ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించే చెప్పాను అంతే. మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడైన అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉప పాండవులు వీరంతా మహారథులు. వీరి ధనస్సు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విధ పారంగతులు. వీరంతా భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. ఇక్కడ మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడని అర్థం. మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా? తెలుసు. కానీ ఎదుటి బలమును తన బలమును అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షాన ఉన్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు.
अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य సంజార్దం తాన్ బ్రవేమితే. ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపు ఉన్న యోధుల గురించి చెబుతాను, వినండి. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణునికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాస భగవానుల వారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తదైవ చ. ఇక్కడ దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో ఇంకా చెప్తున్నాడు, ఓ గురువర్య, మా పక్షాన తమరున్నారు, ఇంకా మాకేం భయం. అదీ కాకుండా సాక్షాత్ పితామహులు భీష్ములు వారు, మహారథి అయిన కర్ణుడు, అపజయం అంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, మరియు తమరి కుమారుడైన అశ్వత్థామ, ఇంకా వికర్ణుడు, సోమదత్తుడు, వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు. వీరంతా మహారథులు. అన్యే చ బహవా శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. ఓ ఆచార్య, ఈ మహారథులే కాకుండా ఇంకా ఎంతోమంది వీరులు, శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను, శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతోమంది వీరులు, పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో, కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారనే మాటలు వెలువడ్డాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏమంటే, ఏదైనా శుభకార్యాన్ని మనం ప్రారంభించే ముందు శుభశకునంతో కూడిన మాటలను పలకాలే తప్ప అపశకునమైన మాటలు పలకకూడదు. ఆఖరికి జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధను నోటి వెంట రావడం దైవ సంకల్పంగానే భావించాలి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షించబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షించబడుతున్నాయి అని దుర్యోధనుడు సంబోధిస్తున్నాడు. ఇక్కడ కౌరవ సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు
తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అది కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్మ పితామహుడు, అది కూడా ఒక అనుకూల అంశమని ధైర్యం. అంతలోనే అధైర్యపడుతున్నాడు కూడా. పాండవ సేనలు భీముని చేత రక్షించబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించి, ఆ భీముని యొక్క బల పరాక్రమాల గురించి దుర్యోధనుకు మనసులోనే తలుస్తూనే ఉన్నాడు. తన తొడలు విరగ్గొడతానని, దుశ్శాసనుని యొక్క గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను నూర్గురిని తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనునికి గుర్తుకు వస్తుంది. అందుకే పాండవ సేనలు భీమునిచే రక్షించబడుతున్నాయి అని కాస్తంత ధైర్యపడ్డా, అయినా పర్వాలేదు, మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. అది కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహం మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధం మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధను మనసులో ఏదో ఒక మూల బాధిస్తూనే ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఓ గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని దుర్యోధనుడు చెప్తున్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహం లేదు. కానీ దుర్యోధనుని సందేహం అంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తాంత మనోధైర్యము, స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి యొక్క పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముని రక్షించుకుందాము అని ద్రోణునితో అన్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ద్రోణాచార్యులకు దుర్యోధనులకు మధ్యన జరిగే సంభాషణ భీష్ముడు విన్నాడు. ఆ మాటల్లో అంతరార్థం గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే సుయోధనుడు మనసులో యుద్ధ భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుణ్ణి ఉత్సాహపరచడానికి, వానిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అని సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖాన్ని పూరించాడు. తతశంకాచ్చ భైర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత శబ్దస్తు మూలోభవత్. దోస్తు, యుద్ధం భయంకరంగా ఉంటుంది.
యుద్ధం గురించి చేయాలనే ఆలోచన, యుద్ధం యొక్క ప్లానింగ్స్ చాలామంది వలన అవుతుంది. కానీ యోధుడు మాత్రమే యుద్ధంలో ప్రవేశించగలడు, యుద్ధ రంగంలో ఢీకొట్టగలడు. తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనల్లో ఉత్సాహం పెళ్ళుబెక్కింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను, అంటే నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. తతశ్వేతైర్యహైర్యుక్తే మహతి స్యంధనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యై శంఖౌ ప్రదద్మతుః. ఇప్పుడు పాండవుల యొక్క భారీ తెల్ల గుర్రమును పూర్చిన రథం మీద ఉన్న అర్జునుడు, సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాలి. కానీ కృష్ణుని మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తరువాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. శ్రీకృష్ణుడు కేవలం అర్జునుని రథసారథి, కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని, పరిణితిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు. ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణునికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు మంచి ప్రవర్తనకు మన గౌరవం తెచ్చిపెడతాయి. కానీ మనం చేస్తున్న ఉద్యోగం, పదవి, సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కృష్ణుని మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. లక్ష్మీదేవి విజయానికి గుర్తు, విజయలక్ష్మి ఆమె. కాబట్టి మాధవుడు విజయ శంఖం పూరించాడు అంటే పాండవులు విజయం తథ్యం అనే సంకేతాన్ని ముందే పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మవృకోదరః. ఇక్కడ వ్యాసభగవానుడు పాండవులు, శ్రీకృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పారు. మిగిలిన వీరులు శంఖాలు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉంది కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియచేస్తారు వీరులు. శంఖధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడ పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధఘట్టాలలో మనకు కనబడుతుంది. ఆ కారణం చేత పాండవులు, శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాస భగవానుడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇక్కడ
మహారాజైన యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటాచ్చ సాత్యకిచ్చ పరాజితః. ఇక్కడ పాండవ యొక్క మిత్రురాజులైనటువంటి కాశీరాజు, మహారథి శిఖండి అంటే ద్రౌపదుని కుమారుడు, మరియు దుష్టదుమ్నుడు, విరాటరాజు, సాత్వికి మొదలైన పాండవుల యొక్క మిత్రరాజులు తమ తమ శంఖాల్ని పూరించారు. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు మరియు మహావీరుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ పై శ్లోకాలలో వ్యాసులు వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషికేశలో అంటే శ్రీకృష్ణుడు, హృషికేశము అంటే ఇంద్రియము అని అర్థం, ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు అని అర్థం. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వం లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే శ్రీకృష్ణుడు. రెండవది ధనుంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయాగం చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడని అర్జునునకు ధనుంజయ అనే నామసార్థకము కలిగింది. అటువంటి అపార ధనము సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటానని ధనుర్బాణాలను కింద పెట్టాడు. అంటే దీన్ని బట్టించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చును, ఏమైనా చేయవచ్చు, నిరంతరం సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశాడు ఈ శ్లోకాన్ని బట్టి వ్యాసులు భగవాను వారు. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. శ్రీకృష్ణుడు, పాండవులు వారి మిత్రపక్ష రాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరులు శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంకా వీరి యుద్ధం, అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు. ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులంటే కురువంశమునకు చెందినవారు, పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలనే పాండవులు వారి సైన్యం చేసిన శంఖనాదములు, వాద్య ఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు, వారి అనుయాయులు, సైన్యము
భయంతో కంపించిపోయారు అని వ్యాసులు వారు ఇక్కడ చమత్కరించారు. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇక్కడ సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవులు సేనలు పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు భేరీ మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడు రథం మీద కపిధ్వజం ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధ రీతులను పరీక్షిస్తున్నాడు అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశాస్త్రమును సిద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరి యుద్ధ భూమిలో ఉన్నారు, ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే, నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రం దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుని అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుకి చూచి ఇలా అన్నాడు: అర్జున ఉవాచ సేనయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కర్యయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అచ్యుత, ఇక్కడ శ్రీకృష్ణుని అచ్యుత అని అర్జునుడు సంబోధిస్తున్నాడు. అచ్యుత అంటే పతనము లేనివాడా, వాటము ఎరుగునివాడా అని శ్రీకృష్ణుని సంబోధించాడు. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒకసారి చూడాలని ఉంది. మన రథాన్ని సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపారి చూస్తాను. ఓ కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, యుద్ధం ఎప్పుడు సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి, అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలో ఏ ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారి చూచే వరకు తమ రథాన్ని ఉభయ సేనల మధ్య నిలబెట్టమని అర్జునుడు శ్రీకృష్ణునికి విన్నవించెను. యోత్సమానవవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. ఓ కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణునితో.
ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. అర్జునుడు రధికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడు ఎందుకయ్యా చూడ్డం, అంతా తెలిసిన వాళ్ళే కదా అని అనలేదు శ్రీకృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు, కానీ కాసేపట్లో తమస్సులో పడిపోతున్నాడు అని వ్యాసుల వారు మనకు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశాన్ని తెలుసు. ఇదే వారిద్దరి మధ్య భేదం. మనం కూడా అంతే. మనం అందరం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటే చిక్కే లేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడి తరువాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తరువాత మృత్యు రూపంలో కబలిస్తాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడిగా ఉండి ఎలా సాక్షిభూతుడిగా చూస్తున్నాడో అలాగే శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి రథసారథిగా ఉండి కేవలం సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అది అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం ఆయన కర్తవ్యం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భువాచ పార్థ పచ్చైతాన్ సమవేతాన్ కురోనితి. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ నుండి కౌరవ సేనలు, కౌరవ సైన్యములో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్య నిలిపాను. అందరినీ తేరిపారా చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పొమ్మంటే వారి మీదకి రథం పోనిస్తాను. నీ ఇష్టం అని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. తత్ర పశ్యతి తాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూచాడు. తమ సైన్యములోను కౌరవ సైన్యములోనూ ఉన్న తన తండ్రులను వంటి వారిని, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులను, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూచాడు. అంటే అర్జునుడు ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళను చంపాలి లేక వాళ్ళ చేతిలో చావాలి, రెండే మార్గాలు. స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. అర్జునుడు ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. ఇక్కడ తాను వాళ్ళను చంపాలి లేక వాళ్ళ చేతిలో చావాలి, రెండే మార్గాలు.
ఇక్కడ వారి యొక్క తాతగారు భీష్ముడు మరియు అతని వయసు అయినటువంటి బాహ్లికుడు, గురువుగారు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అన్నదమ్ములు సుయోధను యొక్క అతని 9 తమ్ములు కుమారులు, సుయోధనుడు అతని యొక్క 9 తమ్ములు కుమారులు, స్నేహితులు సశ్వత్థామ మొదలగువారు, మామలు ద్రౌపదుడు, మేనమామలు శల్యుడు, తమ హితం కోరేవారు కృతవర్మ మొదలగువారు. ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే కనబడుతున్నారు, కానీ కనీసం ఒక్కడు కూడా పరాయివాడు అన్నవాడు కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చస్తారు, ఒక్కరు కూడా మిగలరు. ఇప్పుడు ఎలాగా అనే ఆ ఆలోచన రాగానే అర్జునునిలో భయం కలిగింది, వణుకు పుట్టింది, శరీరం గగురు పొడిచింది. కరుణ, జాలి, దుఃఖములన్నీ ఒకేసారి కలిగాయి. మరలా ఒక్కసారి అందరినీ తేరిపారి చూచాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖం, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాల లక్షల కొద్ది సైనికులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్ళని నేను చంపాలి. వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్య బిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రులు గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది అర్జునునికి. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. తల ఎత్తి కృష్ణుని చూచి ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో వివరిస్తున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ఓ కృష్ణ, అందరినీ చూచాను, నా సైన్యాన్ని చూచాను, కౌరవ సైన్యాన్ని చూచాను, నా వాళ్ళను చూచాను, ఎదుటి పక్షంలో వాళ్ళను కూడా చూచాను. ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. వ్యాపదుచ్య శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్వక్షైవ పరిదహ్యతే. ఓ కృష్ణ, నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు, జారిపోతూ ఉంది. నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతుంది. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతుంది. మనసు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసంతా విక్రమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్నీ దుశ్శకునాలే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచన కనబడటం లేదు. విజయం కలిగినప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తుంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది అని నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా. ఇక్కడ అర్జున్ యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం సృజనం దృష్ట్యా తన వాళ్ళను చూచి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అని మోహం, భ్రమ మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపమని ఊరుకుంటాము. అదే మన కుటుంబీకులకు కానీ ఇసుమంత జరిగితే 3 లోకాలు ఒకటి చేస్తాము. నానా హడావిడి చేస్తాము. మానసిక ఆందోళన చెందుతాము.
డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాము, నానా యోగి చేస్తాము. ఇదంతా దేని వలన జరిగింది అంటే ఒకటే జవాబు, నా వాళ్ళు, స్వజనం. ఇదే మనలందరినీ మోహంలో పడవేస్తుంది. అదే మోహంలో ఉన్నవాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుందో అని విషాదంలో మునిగిపోయాడు. ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్వేగాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణ జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలుగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరం అంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం. ఇవన్నీ ఒళ్ళంతా చెమటలు, వణుకులు, దడ, కళ్ళు బైర్లు కమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు యుద్ధంలో అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందే అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం మొదలవనే లేదు. ఎవరూ చావనూ లేదు. అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే నేను భయంకరంగా యుద్ధం చేస్తా, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెప్తారు, కీడించే మేలించు. ఇది ఒక వ్యర్థమైన సామెత. రైలు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరు ప్రయాణాలు చేయలేరు. అలాగే అర్జునుడు కూడా ఈ యుద్ధంలో జరగబోయే కీడుని గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడు ఏమన్నా పిరికివాడా, దుర్బలుడా అంటే అది కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనుర్ధారి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలవరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడైతే, ఒక విధమైన భ్రమ అతనిని అవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు. అదే అర్జునుని విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి. తాడే పాముగా భయపడుతుంది. ఇంకా శకునాల సంగతి సరే. మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు. గాలి గట్టిగా వీచి దీపం కానీ హారతి కానీ ఆరిపోతే అదే పెద్ద అపశకునం. ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాత్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం. కుక్క, పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం, కాకులు అటు ఇటు తిరగడం ఇవన్నీ శకునాలను సూచిస్తాయి. ధైర్యంగా ముందుకు దూకేవాడికి ఇవి పట్టవు. సందేహజీవులు, ప్రతిదీ అనుమానించే వారికి ఇవన్నీ పట్టింపులు. వీరుడైన అర్జునుడికి యుద్ధానికి ముందు శకునం చూచుకొని బయలుదేరాడో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, నాకు యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, రాజభోగాలు సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్ళ అడవులలో ఉన్నాము, ఏం సుఖాలు అనుభవించాం చెప్పు. ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణ హోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన, సుఖమయం జీవితం వలన ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా.
ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి. ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి, సర్వనాశనం చేయాలని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. 13 ఏళ్ళు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వ వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విళ్ళూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి. దీనికంతా మనస్సే కారణం. ఒకప్పుడు కావాలనుకున్నది మరొకప్పుడు వద్దనిపిస్తుంది, ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది. ఇదంతా సమస్యను తన కోణం నుండి చూడటం వలననే జరుగుతుంది. నేను యుద్ధం చేయాలి, నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడు మనసు వికలమైంది. వికలమైన మనస్సుకు అన్నీ విపరీతంగానే కనబడతాయి. ఇంకా ఎలా అంటున్నాడు అర్జునుడు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఇక్కడ అర్జును యొక్క మానసిక పరిస్థితిని బట్టించి అర్జునుడు శ్రీకృష్ణునితో విన్నవిస్తున్నాడు. ఓ కృష్ణ, 13 ఏళ్ళ రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకున్న పూర్వవైపులు అనువిద్దామా అనుకున్న నాకు ఈ విధమైన మనశ్చాంచల్యం జరుగుతుంది. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా. నా బంధువులు, మిత్రులు, ప్రజలు సుఖపడాలని కదా ఈ యుద్ధం చేస్తున్నది. ఆ బంధువులు, మిత్రులు, ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్య బిడ్డల మీద, రాజ్యం మీద, సంపదల మీద, తుదకు ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరందరినీ చంపి ఈ రాజ్యభోగం అనుభవించడం సుఖమా అని అర్జునుడు శ్రీకృష్ణునితో విన్నవిస్తున్నాడు. ఆచార్యః పితరః పుత్రస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. ఓ కృష్ణ, నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, పుత్రులు, మామగారులు, మేనమామలు, మనుమలు, బావలు, బావమరుదులు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను, సంపదలను వదులుకొని చివరకు చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం. ఎవరు లేకపోయినా తర్వాత వీరందరూ చితాభస్మంతో పేర్చిన భస్మ సింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడనే రాజ్యం ఏలుకోవాలా? రాజ్యం అంటే ప్రజలు. ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణ హోమం తరువాత లభించే రాజ్యము నాకు, నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు. ఏం కృష్ణ మాట్లాడవు? ఏతాన్నహంతుమిచ్ఛామి జ్ఞతోపి మదశోదనా అపి త్రైలోక్య రాజ్యస్య హేతుః కిను మహీ కృతే. ఓ కృష్ణ, ఇప్పుడే చెబుతున్నాను, నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము నాకు లభించిన
ఈ 3 లోకములకు నన్ను పట్టాభిషక్తుడు చేస్తాను అన్నా నేను ఈ యుద్ధం చేయను. ఇదే నా తుది నిర్ణయం. కృష్ణ, నీవు ఒక మాట అనవచ్చు. నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళను నీవు ఒప్పించగలవా? వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు. దానికి నేను భయపడను. వాళ్ళ పాటికి వాళ్ళను యుద్ధం చేయని. ఆ యుద్ధంలో నిరాయుధుడిని అయిన నన్ను చంపని. నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను, ఎవరిని చంపను, వారితో యుద్ధం చేయను, అంతే. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని మధుసూదన అని సంబోధించాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించిన వాడా అని అర్థం. అంటే ఓ కృష్ణ, నువ్వు మధువు అనే వాడిని రాక్షసుడిని కాబట్టి సంహరించావు. వీడినే కాదు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు. కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు, సాక్షాత్తు నా బంధువులు. వీళ్ళని ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసులు వారు ఈ పదం వాడారని అర్థం చేసుకోవచ్చు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవా. ఓ మాధవ, ఓ కృష్ణ, నేను చెప్పేది ఏమిటంటే, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు. వీళ్ళను చంపడం న్యాయమా చెప్పు? అయినా సొంత వారిని, దగ్గర బంధువులను చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది? ఏ సుఖమైనా 10 మందితో పంచుకుంటేనే కదా సార్థకత. ఏమంటావు అనే అర్జునుడు శ్రీకృష్ణునికి అడుగుతున్నాడు. ఇక్కడ అర్జునుడు 2 సార్లు స్వజనం, స్వబంధవాన్ అని వాడాడు. అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఇంత క్రితం దుర్యోధనాదులు దుర్మార్గులని అన్నాడు. ఇప్పుడు వారు కూడా నా బంధువులే అని స్థాయికి వచ్చాడు. ధార్తరాష్ట్రులు మొదలుగు నా యొక్క బంధువులు అని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం రాగానుబంధం అర్జునునిలో బాగా పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. అవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకు కనిపించదు. నేను వేరు, ఈ దేహం వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నేనే ఏ దేహము, వీళ్ళంతా నా వాళ్ళు, నా బంధువులు అనుకున్నంత కాలం ఆత్మ మనకు కనపడదు. ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు క్షత్రియుడు, న్యాయం ధర్మం పాటించవలసిన వాడు. తప్పు చేసిన వాడిని దండించడం క్షత్రియ ధర్మం. ఆ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధువులకు తావులేదు. కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు, అతతాయులు, వారు మరణదండనకు అర్హమైన తప్పులు నేరాలు చేశారు, వారు క్షమార్హులు కారు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపడం అధర్మం అంటున్నాడు. ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు. ఇది క్షత్రియ లక్షణం, న్యాయాధికారి లక్షణం కాదు, అధర్మ లక్షణం. పైగా నా వాళ్ళను చంపుకున్నందుకు వలనే నాకేం సుఖం లభిస్తుందని అంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యం అనిపించింది. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఓ కృష్ణ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు పరమ లోబులు. వారికి రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టు పట్టాయి. వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు.
ఎక్కడెక్కడ రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహము, పాపము అని తెలియదు. ఇప్పటిదాకా అర్జునుడు తన గురించి, తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం గురించి, కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు. ఇదంతా మోహమాయ. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ కృష్ణ, ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు. మగవాడంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలు, వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు? కనీసం మనం అన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నీవు చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనునికి నచ్చచెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు. కనీసం మనం అన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అంటున్నాడు అర్జునుడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. ఇప్పటి వరకు అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారో అది పాపం అని అన్నాడు. ఇప్పుడు కులం గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క, ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుకుపోక తాను చెప్పేది ధర్మసమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. వివాహం అనేది కులధర్మము. గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము. అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు. వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన అగ్ని కార్యము, యజ్ఞ యోగములు, వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ విధంగా జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలంతా మరణిస్తే ఈ కులధర్మం, గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుని యొక్క వాదన. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే, మగాళ్ళు అంటూ లేకపోతే, ఏనాటి నుండే మన సమాజంలో వేళ్ళుకుని ఉన్న ఈ కులాలు, వాటి ధర్మాలు, గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. కులధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి, కులధర్మాలు దెబ్బతినడానికి, తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణము. ఇంతటి వినాశనానికి కారణమైన యుద్ధం నేను చేయాలా? అది అవసరమా అని అంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణునితో. అధర్మాభిభవాత్ కృష్ణాం ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. ఓ కృష్ణ, కాస్త నా మాట వినుము.
ఈ యుద్ధంలో మగవాళ్ళంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం హెచ్చరిల్లితే ఏదవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ విష్ణువంశంలో పుట్టిన మహానుభావ, వర్ణ సంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణము ఏ కులము తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ అని అర్జునుడు చెబుతున్నాడు. దోస్తో, ఈ శ్లోకంలో ఆ ధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసుల వారు. అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడి మనసు, వాచా, కర్మణ తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మం అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం. ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటన్నిటి ఫలితమును వదిలిపెట్టడం. అదే మోక్షం. ఇంకా అధర్మం అంటే ధర్మం అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనము సంపదలు సంపాదించడం, అడ్డమైన కోరికలన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము సంతోషం ఉందనుకోవడం. ఇదే అధర్మము. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది. అంటే భర్తలు లేని భార్యలు, అంటే కులస్త్రీలు కామమునకు కోరికలకు లోనై దూషితులవుతారు. దాని వలన వర్ణ సంకరం ఏర్పడుతుంది, మహాపాపం జరుగుతుంది అని అర్జునుడు శ్రీకృష్ణుకు తెలియజేస్తున్నాడు. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. ఓ కృష్ణ, ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణ సంకరం జరిగితే, కుల వ్యవస్థ నాశనం అయితే దీనికి కారణం అయిన వాళ్ళంతా కులఘాతకులు అవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్పణాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకపోతే వారంతా అధోగతి పాలవుతారు కదా. తలచుకుంటేనే అంత అయోమయంగా ఉంది. దీనికి అంతటికీ ఈ యుద్ధమే కారణం కదా. ఒకసారి ఆలోచించు కృష్ణ అని విన్నవించుకుంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. అంతేకాదు ఓ కృష్ణ, అక్షౌణుల కొద్ది సైన్యం చావడానికి, దానివలన కలిగే వర్ణ సంకరానికి, కులక్షయానికి, కులధర్మాల నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి యుద్ధమే కారణం. అందులో సందేహము లేదు. ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా అని అర్జునుడు విషాదంగా శ్రీకృష్ణునితో విన్నవించుకుంటున్నాడు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ జనార్దన, ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణ సంకరాలు,
జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణం అయిన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా? ఈ యుద్ధం చేస్తే జరిగే అనర్థాల వల్ల వచ్చే పాపం అనుభవిస్తానన్న భ్రమ నాలో కలుగుతుంది. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఓ కృష్ణ, దుర్యోధనాదులు సరే వెధవులు, ఆతతాయులు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు, అందుకే యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. కానీ మనం బుద్ధిమంతులం కదా, ఇంత దారుణాన్ని మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజ్య భోగాలు అనుభవించడం కోసం, అంతే కదా. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జల తర్పణాలు, పిండ ప్రధానాలు లేకుండా అధర్మానానికి ఒడిగట్టి శాశ్వత నరకలోక వాసం కొని తెచ్చుకుంటామా? ఇది ఎంత ఘోరము, ఎంత పాపము! మరి నీకు తెలియదా కృష్ణ? దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అని తన విషాద యోగాన్ని విన్నవిస్తున్నాడు శ్రీకృష్ణ భగవాన్. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఓ కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు, వీర స్వర్గానికే పోతాను, అంతేకాని నరకానికి పోను కదా. అదే నాకు క్షేమం అని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరం, కులక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకొని శాశ్వతంలో నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో సచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకన్నిటికీ తానే బాధ్యుడును అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోతుంటాడు. విషాదంలో మునిగిపోయాడు, దుఃఖంతో కుంగిపోయాడు. ఇది అర్జునుని యొక్క మానసిక స్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెబుతున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో ఎలా ఉంటున్నాడు? ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే మహాపాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటకట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవమును, అస్త్ర శస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణమును వదిలిపెట్టడం అంటే తన స్వధర్మమైన క్షాత్ర ధర్మమును వదిలిపెట్టడం అని అర్థం. ఇంకా కృష్ణునికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనుక తిప్పుకొని వెళ్ళిపోవడం,
రెండవది అర్జునునికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం. ఓం కృష్ణాయ నమః. భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగం.